పాత్రుడు, అంధకారములో తోడుండువాడు, ఏ కీడు రాకుండా కాపాడువాడు. గాఢంధకారములో తోడుండువాడు, ఏ కీడు రాకుండా కాపాడువాడు. కన్నీరంతటినీ తుడిచివేయువాడు, నా ప్రార్థనలన్నిటినీ ఆలకించువాడు. నా కన్నీరంతటినీ బైబిల్ సెలవిస్తుంది ఏమని? మీరు దీవెనకరముగా ఉండుటకే పిలువబడ్డారు. ఒక స్త్రీ మొదటిగా తను దీవెనకరంగా ఉండవలసింది తన భర్తకే. తన భర్తకు తాను దీవెనకరంగా ఉండాలి. తన మాట్లాడే మాట తీరు తన భర్తకు సంతోషాన్ని పుట్టించేదిగా ఉండాలి. అంతేగాని ప్రధానికి గొడవపడే భార్య, ప్రధానికి భర్తను బాధించే భార్య, తగాదాలు పడే భార్య, వేధించే భార్య, కసురుకునే భార్య, కోపం తెచ్చుకునే భార్య, ఆవేశంతో రగిలిపోయే భార్య, ఆమె ఏమాత్రము దీవెనకరమైన వ్యక్తి కానే కాదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైనట్లయితే, నీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే తప్పక ఇందాక నేను చెప్పినట్టుగా నీలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, కోరికలు నిగ్రహించుకునే శక్తి నీలో ఉంటుంది. ఇవి కలిగిన నిన్ను చూసినప్పుడు నీ భర్త తప్పక అంటాడు ఏమని? నేను చేసుకోవడం నా భాగ్యమో. ఈ రోజుల్లో పెళ్ళి అంటే చాలామంది వణికిపోతున్నారు. మీకు తెలుసా అండి? మన సిఎస్ టీంలో బ్రదర్స్తో మాట్లాడుతూ ఏమయ్యా పెళ్లి చేసుకోయా, చేసుకున్నాడు బాగుపడాలండి అని వెళ్ళిపోతారే. ఏమిటి చేసుకుని ఎవడో సుఖంగా ఉన్నాడు లేండి, చేసుకుని ఎవడో సంతోషంగా ఉన్నాడు లేండి. మీకు తెలుసా అండి? పెళ్ళప్పుడట వధువుకు తెల్ల బట్టలు వేస్తారట, మరి పెళ్ళికొడుకి నల్ల బట్టలు వేస్తారట. లేదా ఒకనొక సమయంలో క్రైస్తవ మ్యారేజ్ అవుతూ ఉంటే వధువు ఏమో చక్కని తెల్లని బట్టలు, బ్రదర్ ఏమో నల్ల షూటు, చక్కగా ముందు నిలబడితే ఆ పెళ్ళికి వెళ్ళిన ఒక తల్లి, ఒక చిన్న పాప ఇద్దరిని గమనిస్తూ పక్కన తల్లితో అంటుందట, మమ్మీ ఎందుకని వధువు తెల్ల బట్టలు వేసుకుంది అని అడిగిందట. అప్పుడు మమ్మీ చెప్పిందట, అమ్మా తెలుపు సంతోషానికి సూచనమ్మా. ఆ అమ్మాయి జీవితంలో సంతోషం ఈ రోజు నుంచి ప్రారంభమైందమ్మా అని ఎంతో సంతోషంగా చెప్పిందట. మరి ఎందుకని పాపం పక్కన ఉన్న పెళ్లి కొడుకు నల్లబట్టల్లో ఉన్నాడు, మళ్ళీ చెప్పాలంటే వాడికి మొదలైనవి అని చెప్పి కాముగా వెళ్ళిపోయిందంట. ఏం మొదలైనవి? సంతాప దినములు మొదలైనాయి. ప్రియ సహోదరి, నిన్ను చేసుకోవడం వల్ల నీ భర్తకు సంతాప దినాలు మొదలు కాకూడదు.
నిన్ను చేసుకోవడం వల్ల నీ భర్త నిన్ను చేసుకున్నందుకు సంతాపపడడానికి వీలు లేదు. నిన్ను చేసుకున్నందుకు నీ అత్త నీ మామ అల్లాడిపోవడానికి వీలు లేదు. చిచ్చే, రాక పనికి మాలిన కోడలు వచ్చింది, రాక గయాలి కోడలు వచ్చింది, కుటుంబ విలువలంటే ఏమిటో తెలియని కోడలు వచ్చి పడింది, అత్తను మామను గౌరవించడం చేత కానీ పనికి మాలిన కోడలు వచ్చి పడింది. చేసుకోవాలి కానీ ఇట్లాంటి పనికి మాలిన దాన్ని చేసుకోకూడదు. కోడలు ఉండాలి కానీ ఇట్లాంటి కసాయిది ఉండకూడదు అనే విధంగా మీ అత్త మీ మామ భావించడానికి వీలు లేదు. నీ భర్తను కన్నది వాళ్ళు, నీ భర్తను చదివించింది వాళ్ళు, చదివించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంది వాళ్ళు, ఫీజులు కట్టింది వాళ్ళు, ఆ ఫీజులు కట్టడానికి రేయంబగళ్ళు ప్రయాసపడింది వాళ్ళు, టెన్షన్స్ పడింది వాళ్ళు, నీ భర్త ఫెయిల్ అయిపోయినప్పుడు అల్లాడిపోయింది వాళ్ళు, పాస్ కావాలి అని చెప్పి దివారాత్రములు కన్నులు కాయలు కట్టే విధంగా ఎదురు చూసింది వాళ్ళు. నీ భర్త ఒకవేళ పొరపాట్లు చేస్తే తప్పులు చేస్తే వాటిని బట్టి నింద అనుభవించింది వాళ్ళు. నీ భర్తకు ఉద్యోగం కావాలంటే దానికి లంచం చెల్లించాలంటే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టాల్సి వస్తే ఇల్లు అమ్ముకుంది వాళ్ళు. అలా నీ భర్తను చదివించి ప్రయోజకుని చేసి ఉద్యోగం ఇప్పించిన తర్వాత వాడు ప్రయోజకుడైన తర్వాత వాళ్ళు ఆశపడ్డారు, ఏమని? ఒక ఇంటివాడైతే బాగుంటుంది, వివాహం చేసుకుని స్థిరపడితే బాగుంటుంది అని ఆశపడి నీ చేతిలో వాళ్ళ అబ్బాయిని పెడితే ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏడుస్తావా? ఒక 2000 రూపాయలు నీ భర్త వాళ్ళకి పంపిస్తే ఏడుస్తావా? శాలరీ మొత్తం నాదే, నా దగ్గరే ఉండాల్సిందే అని అంటావా? నువ్వు ఒక ఆడదానివా? నీకు అసలు మానవత్వం ఉందా? ఆలోచించే. ఏ స్త్రీ అయినా కన్న తల్లికి కన్న తండ్రికి సహాయం చేస్తే ఏడ్చే స్త్రీ ఆడది కానే కాదు, ఆత్మీయురాలు అసలే కాదు. తల్లిని తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడికి ఇవ్వబడింది. నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇట్, మర్చిపోమాకండి. కానీ కల్వరి టెంపుల్లో ఉన్న సహోదరులు జాగ్రత్తగా వినండి. మన దేవుడు ప్రేమ స్వరూపి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పి ఆయన శాసించాడు, దాన్ని క్రియల్లో చూపించాడు. ఒకవేళ నీ భార్యకు సహోదరులు లేకపోతే, ఒకవేళ నీ భార్య తన తల్లికి తన తండ్రికి ఒకే ఒక కుమార్తె అయినట్లయితే, లేక 2 కుమార్తెలు అయినట్లయితే, ప్రభు పేరు చెప్తున్నాను, ఆ ముదుసలి వయసులో ఉన్న ఆ తల్లికి ఆ తండ్రికి కొడుకు ఎవరో తెలుసా? చెప్పాలి మీరు. కొడుకు ఎవరో తెలుసా? అల్లుడే. తల్లిని తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడికి ఇవ్వబడింది. అది సహజంగానే. బైబిల్ని చదవకపోయినప్పటికీ భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబ వ్యవస్థకు తెలుసు కుమారుడికి ఆ బాధ్యత ఇవ్వబడింది. కానీ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కొంతమందికి కుమార్తెలను ఇస్తాడు, కొంతమందికి కుమారులను ఇస్తాడు, కొంతమందికి కుమారులు కుమార్తెలను ఇస్తాడు. ఏదేమైనప్పటికీ గమనించండి, ఒకవేళ నీ భార్యకు సహోదరులు లేకపోతే, నీ భార్య తల్లిదండ్రులకు అనారోగ్యం వస్తే, వారికి కష్టం వస్తే, వారికి ఇబ్బంది వస్తే, వారికి ఆపద వస్తే, వారికి శ్రమ వస్తే, వారికి ఏదైనా ఇబ్బంది వస్తే, గమనించండి, అల్లుడిగా అది నీ కనీస ధర్మం, అది నీ కనీస బాధ్యత. మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు మీ పేరెంట్స్ని? మనం కాకపోతే ఇంకెవరు తెచ్చిపెట్టుకుంటారు మీ పేరెంట్స్ని? మనం కాకపోతే ఎవరు చూపిస్తారు మీ పేరెంట్స్కి ప్రేమను? నువ్వు వెంటనే వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకురా, లేదు మనం వెళ్ళి తీసుకొద్దాం, వాళ్ళని చూసుకుందాం అని చెప్పవలసిన కనీస బాధ్యత నీ మీద ఉన్నది అని మర్చిపో మాకు అని చెప్పి వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళి మాకు సిస్టరు ఇవాళ మొదలుపెట్టి మాకు పోరు. ఏమని? అన్న చెప్పాడు కదా, అన్న చెప్పాడు, బ్రదర్ చెప్పారు కదా, బ్రదర్ చెప్పారు కదా, బ్రదర్ చెప్పారు కదా, చెప్పారే మరి వెళ్దాం పదండి, వెళ్దాం పదండి, వాళ్ళు వెళ్దాం పద. నో, సమయస్ఫూర్తి కలిగి ఉండండి, సమయోచితమైన జ్ఞానము కలిగి మీ యొక్క కాపురములు చేసుకోండి. కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. భర్త తన పేరెంట్స్ని కాస్త ప్రేమగా చూస్తే తట్టుకోలేరు. భర్త తన పేరెంట్స్తో కాస్త ప్రేమగా ఫోన్లో మాట్లాడితే తట్టుకోలేరు. వాళ్ళు ఆత్మీయులు కానే కాదు.
ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి చెప్పాను, మాటి మాటికి నీ భార్యను పుట్టింటికి పంపించటం, మాటి మాటికి అది పట్టుకురా ఇది పట్టుకురా అని చెప్పి ఆమె ఇంట్లోంచి బయటకు గెంటేయడం. మీ అత్త మీ మామ కాస్తో కోస్తో ఆస్తిపరులు కాబట్టి నువ్వు ఈ రీతిగా హరాస్మెంట్ చేస్తే నరకం చూపిస్తూ ఉంటే తట్టుకోలేక ఎంతో కొంత వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఆ రీతిగా నీ భార్యను హరాస్ చేయడం కూడా నీకేమాత్రము తగదు. ఏ రీతిగా వారికి చెప్తున్నానో అదే రీతిగా ప్రభువు పేట మీకు చెప్తున్నాను, నీ అత్తను నీ మామను హరాస్ చేయడము తగదు. వారికి మనశ్శాంతి లేకుండా చేయటము, వారికి వారితో గౌరవం లేకుండా మాట్లాడడం, వారు ఒకవేళ మీ ఇంటికి వచ్చి ఉండాల్సి వస్తే, కొంతకాలం మీతో ఉండవలసి వస్తే నరకం చూపించటం, పొమ్మనకుండానే ఏం పెడతారండి ఏంటి కదా, అవునా కదా, పొమ్మనకుండానే పొగ పెట్టడం, వారి వృద్ధాప్యమందు సుఖము లేకుండా చేయడము ఏ స్త్రీకి తగదు. ప్రియ సహోదరిలో మిమ్మలను కోడలుగా చేసుకున్నందుకు మీ అత్త మీ మామ బహు సంతోషించాలి. దేవతలాంటి కోడలు దొరికిందండి మాకు. ఎంత మంచి కోడలనండి. కూతురు కూడా అలా చూసుకోదండి, కూతురు కూడా అలా పట్టించుకోదండి, కూతురు కూడా కనుక్కోదండి మేము ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో, తిన్నామో తినలేదో అని కనుక్కోదండి. కానీ దేవుడు మా కన్నీటిని తుడిచాడండి, దేవుడు మమ్మల్ని కనికరించాడండి, చక్కని కోడల్ని ఇచ్చాడండి అని చెప్పించుకోవడం మీకు సంతోషమా కాదా చెప్పండి? చెప్పండి. అది మీకు ఆనందమా కాదా చెప్పండి? అది మీకు ఎంత సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తుందో చెప్పండి. సంతోషంగా నువ్వు జీవించాలంటే ఆత్మీయంగా జీవించు. ఆత్మీయంగా నువ్వు జీవించాలంటే వాక్యానుసారంగా జీవించు. వాక్యానుసారంగా నువ్వు జీవించాలంటే ఆత్మఫలమును ఫలించు. ఆత్మఫలమును కలిగి ఉండాలంటే ఆత్మ చేత నింపబడు. నిన్ను కట్టుకున్నందుకు నీ భర్త ఏడవకూడదు. నిన్ను చేసుకున్నందుకు నీ భర్త ప్రతి నిత్యమో ఏడుస్తూ ఉండకూడదు. ప్రతి నిత్యము తనలో మదన పడిపోతూ ఉండకూడదు. ప్రతి నిత్యము తనలో బాధపడిపోతూ ఉండకూడదు. ప్రతి నిత్యము తనలో దిగులు ఉండకూడదు. నువ్వు పెట్టే నరకాన్ని చూసి, నువ్వు పెట్టే బాధను చూసి, నువ్వు పెట్టే వేదనను చూసి, రోడ్డు మీద పోతూ అడుక్కునేదాన్ని చూసి దీన్ని చేసుకున్నా బాగుండేది, ఏదో కాస్త రంగు ఉందని చెప్పి, ఏదో కాస్త తెల్లగా ఉందని చెప్పి, ఏదో కాస్త బాగుందని చెప్పి చేసుకోక పాపిస్తాను చేసుకున్నాను. ఇంటికి వెళ్తే నరకం తప్ప మరొకటి లేదు అని నిన్ను కూర్చి చెప్పడానికి వీలు లేదు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసు కలిగిన ఒక ముసలాయనట, చాలా యాక్టివ్గా ఉంటాడట, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడట. అలా యాక్టివ్గా ఉన్న అతను చూసి డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి అసూయపడేవారట. ఇంత చురుగ్గా ఎలా ఉంటాడైనా, ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటాడైనా అని అనుకునేవారట. ఒకరోజు హాస్పిటల్కి అనుకోకుండా ఆయన వెళ్తే డాక్టర్ గారు మాట్లాడుతూ ఏమంటే మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జలసీ ఫీల్ అవుతాను, నేను చాలా అసూయ ఫీల్ అవుతాను అని. దేనికండి అంత అసూయ అంటే, ఏమిటండి మీరు 80 ఇయర్స్ వయసు వచ్చేసింది మీకు, కానీ ఇప్పటికీ మీరు ఆరోగ్యంగా చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ఉంటారు, అది ఎలా సాధ్యమైంది మీకు అని అంటే అతను చెప్తున్నాడు, నాకు వివాహం జరిగించి మించు 55 సంవత్సరాలు అయ్యిందండి. అదేనండి మీకు 55 సంవత్సరాలు వివాహం అయ్యింది, 80 సంవత్సరాల వయసు ఇప్పటికీ మీకు, అయినా మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఏమిటి రహస్యము అని అంటే అతను అంటున్నాడు, పెళ్ళైన మొదటి రోజు నేను నా భార్య ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నాకు కోపం వస్తే నా భార్యతో చెప్పాను, నాకు ఒకవేళ కోపం వచ్చి అరిచాననుకో, కోపం వచ్చి ఒకవేళ తిట్టాననుకో, ఎప్పుడు కూడా నువ్వు నోరు తెరవమాకు, ఎప్పుడు కూడా నోరు తెరవమాకు. నేను అరిచి నువ్వు అరిస్తే, నేను అరిచి నువ్వు అరిస్తే, నేను అరిచి నువ్వు అరిస్తే ఇల్లు కాస్త పందిరైపోతుంది, ఇల్లు కాస్త నరకం అయిపోతుంది. కాబట్టి ఇదిగో నాకు ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, నాకు కోపం వస్తే నువ్వు ఇంట్లో నోరు తెరవమాకు, మౌనంగా వంట చేసుకో, లేదా హ్యాపీగా రెస్ట్ తీసుకో, దానివల్ల మన ఇంట్లో గొడవ లేకుండా సమాధానంగా జీవిస్తాం అని అన్నాడట. చాలా బాగుందండి మీ ఆలోచన అని అంటున్నప్పుడు, మరి నాకు కోపం వస్తే భర్త అడిగాడట, మరి నీకు కోపం వచ్చింది అనుకో నన్ను ఏం చేయమంటావు? ఎంతో ప్రేమగా పాపం, నన్ను ఏం చేయమంటావు చెప్పు, మన ఇల్లు సంతోషంగా సమాధానంగా ఉండడానికి నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, నీకు కోపం వస్తే నన్ను ఏం చేయమంటావు? ఆమె చెప్పిందట, ఒకవేళ నాకు కోపం వచ్చింది అనుకోండి, చక్కగా మీరు వాకింగ్కి వెళ్ళిపోండి బయటికి అందట.
ఏమిటి? చక్కగా మీరు వాకింగ్కి వెళ్ళిపోండి, దానివల్ల మీ ఆరోగ్యానికి మంచిది, మన కుటుంబానికి కూడా మంచిది అని అందట. డాక్టర్ గారితో మాట్లాడుతూ అతను చెప్పాడు, అదండి సీక్రెట్ అని చెప్పన్నాడు. నాకు దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం కనిపించట్లేదండి. మీకు కోపం వస్తే మీ ఆవిడ నోరెత్తదన్నారు, బాగుంది. మరి మీ ఆవిడకి కోపం వస్తే మీరు వాకింగ్కి వెళ్తా అని చెప్పన్నారు. మరి ఏమిటి సీక్రెట్ అంటే, నేను వాకింగ్కి మార్నింగ్ 5 o'clock బయలుదేరుతాను, సాయంత్రం 10 దాకా వాకింగ్ చేస్తూనే ఉంటాను. అంటే పాపం ఇంటికి వెళ్తే నరకం వీడికి. 55 సంవత్సరాలుగా మన బ్రదర్ అంట వాకింగ్ అంట, బయటే లంచ్ అంట, బయటే బ్రేక్ఫాస్ట్ అంట, బయటే డిన్నర్ అంట. ఆహా, పారత్రోలమాకండి భర్తల్ని, బయట తిరిగే విధంగా చేయమాకండి భర్తల్ని. ఇంటికొస్తే హడలుగొట్టమాకండి, ఇంటికొస్తే భయపెట్టమాకండి, ఇంటికొస్తే నరకము చూపించమాకండి. నువ్వు ఆత్మీయురాలు అయినట్లయితే, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే, బైబిల్ సెలవిస్తుంది ఏమని తెలుసా? నువ్వు ఆశీర్వాదకరముగా ఉండడానికే దేవుడు పిలిచాడు. ప్రియ సహోదరి, నిజం చెప్పు, నీ భర్తకు నువ్వు నిజంగా ఆశీర్వాదకరమైన భార్యవేనా, లేక అల్లాడించే భార్యవా, లేక భయపెట్టే భార్యవా? ఒక అతను అంటున్నాడు, ఉద్యోగం అయిపోయిన తర్వాత 5 గంటలకు ఉద్యోగం అయిపోతుందంట. అబౌట్ 68-70 ఇయర్స్ వయసు, 68-70 ఇయర్స్ వయసు అండి. ఆఫీస్కి వచ్చాడు, అంటున్నాడు నా వయసు 68 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు, జ్ఞాపకం లేదు, బట్ ఈజ్ ఆల్మోస్ట్ 70 ఇయర్స్. అంటున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయమంటారు? 58లో రిటైర్డ్ అయిపోయాను, అయినా ఈరోజు నా వయసు ఇంచుమించు 70 సంవత్సరాలు, అయినా పని చేస్తున్నాను. అడిగాను, ఇంత వయసులో కూడా పని చేయడానికి ఏంటి కారణం అని అంటే అంటున్నాడు, మా ఇంట్లో మనశ్శాంతి ఉండదండి. నా శరీరం నాకు కోఆపరేట్ చేసినా చేయకపోయినా, నాలో ఆరోగ్యం ఉన్నా ఉండకపోయినా, కనీసం 8 hours అన్నా నేను ఆఫీస్లో పని చేసుకుంటే, ఆ 8 hours అన్నా ఇంట్లో ఉండే నరకం, ఇంట్లో ఉన్న బాధ తప్పించుకోవచ్చని నేను ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడు చెప్పాను, నిజంగా మీ ఆవిడ నరకం చూపించే వ్యక్తి అయితే 5 గంటలకు మీరు ఇంటికి వెళ్తారు కదా, ఎలా వెళ్ళగలుగుతున్నారు చెప్పండి, ఒట్టి మాట మీరు మాట్లాడుతున్నారు అంటే అతను అంటున్నాడు, 5 గంటలకు ఇంటికి వెళ్ళండి. మరి ఎప్పుడు వెళ్తారు? 11 o'clock 11:30కి ఇంటికి వెళ్తాను. ఎందుకని? ఈ లోపల మా ఆవిడ అరిచి అలసిపోయి పడుకుంటుందండి, ఇంకా అప్పుడు మా ఇంటికి వెళ్తాను. అదేమిటండి, ఎందుకు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళరు? ఇంటికి వెళ్తే నాకు మనశ్శాంతి ఉండదండి. ఇంటికి వెళ్తే ఎందుకు నాకు తెలియకుండా నాలో ఒక విధమైన బీపీ, నాలో ఒక విధమైన భయం, నాలో ఒక విధమైన భీతి, నాలో ఒక విధమైన ఒక వీక్నెస్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే భయం. ప్రియ సహోదరిలో లేరా అటువంటి వాళ్ళు? ఇంటికి భర్త రావాలంటే భయపడే విధంగా చేసిన భార్యలు లేరా? ఇంటికి రావాలంటే అత్త మామలు భయపడే విధంగా తయారు చేసిన కోడళ్ళు లేరా? ఆశీర్వాదము కాదు, ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రభువు పేరు చెప్తున్నాను, ఆత్మీయ భర్త, ఆత్మీయ భార్య, నువ్వు నిజముగా దేవుని చేత పిలువబడిన వాడివైతే, నిజముగా ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తము చేయాలి అని ఆశపడుతున్నట్లయితే, దేవుడు ఎందుకొరకు నిన్ను పిలిచాడో గ్రహిస్తూ, మొదటిగా నిన్ను పిలిచిన పిలుపు పరిశుద్ధంగా జీవించడానికి, రెండవదిగా దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఆయనకు సాక్షిగా జీవించడానికి, మూడవదిగా దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు అతి ప్రాముఖ్యమైన కారణము, నీవు ఒకప్పుడు శాపకరంగా ఉన్నావు, ఒకప్పుడు భయాన్ని పుట్టించేవాడిగా ఉన్నావు, ఒకప్పుడు శాడిస్ట్గా ఉన్నావు, ఒకప్పుడు గయాల్దానిగా ఉన్నావు, ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, ఒకప్పుడు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నావు, ఆయాసకరంగా ఉన్నావు, ఇతరులను బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కానీ దేవుడు ఎందుకని నిన్ను తన రక్తంలో కడిగాడంటే, ఎందుకని నిన్ను శుద్ధి చేశాడంటే, ఎందుకని నిన్ను క్షమించాడంటే, ఎందుకని నీ పాత రోత జీవితాన్ని సమాధి చేశాడంటే, ఎందుకని నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించాడంటే కారణం తెలుసా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావని, ఆశీర్వాదకరంగా ఉంటావని. ఆశీర్వాదకరముగా ఉండని భర్త, ఆశీర్వాదకరముగా ఉండని భార్య ఆత్మీయులు కానే కాదు. ముందు నీ గిన్నె నీలో నిండాలి. అది నిండినప్పుడు మొదటిగా పొరలాల్సింది
ఇంట్లోనే. భర్త, నీ ఆత్మీయత మొదటిగా కనబడాల్సింది ఇంట్లోనే. అందుకు ఎప్పుడు చెప్తాను, నీలో వచ్చిన మార్పు, క్రీస్తు అనుగ్రహించిన పాప క్షమాపణ తీసుకొచ్చిన మార్పు నీ ఇంటిలో వారే గమనించలేనటువంటి మార్పు అయితే బహుశా అది క్రీస్తు తెచ్చిన మార్పు కాదేమో. నీ మార్పు నీ ఇంట్లో వాళ్ళే గ్రహించలేకపోతే, నీ మార్పు నీ ఇంట్లో ఉన్న వాళ్ళే గమనించలేనటువంటి స్థితిలో ఉంటే నీది నిజమైన మార్పు కానే కాదు. ఒక సహోదరి అంటుంది, అయ్యా మా ఆయన 20 yearsగా త్రాగుబోతాయా, 20 yearsగా త్రాగుబోతాయా. ఎంతగా ఏడ్చానో, ఎంతగా నా పిల్లలు ఏడ్చారో, మారలేదయ్యా. ఎప్పుడు తాగొస్తాడో తెలియదు, అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు. వచ్చాడంటే ఇల్లంతా నరకమయ్యా. పిల్లలు భయపడిపోయి బిక్కుమంటూ ఒక మూల కూర్చుంటారయ్యా. నా భర్త నా ఇంటికి వచ్చాడు అంటే మా అందరికి ఒక ఫీలింగ్ ఏమిటంటే, ఒక భయంకరమైన రాక్షసుడు ఇంటికి వచ్చాడనే ఫీలింగ్ అయ్యా. నిజమే, త్రాగుబోతు భర్తను కలిగిన భార్యకు ఎన్ని కష్టాలో, త్రాగుబోతు తండ్రిని కలిగిన బిడలకు ఎంత అవమానమో, తిరుగుబోతు కలిగిన వారికి ఎంత అవమానమో, ఎంత దుఃఖమో, ఎంత వేదనో, ఎంత రోదనో. అలా నువ్వు ఉండడానికి వీలు లేదు. నీ బిడ్డలు నిన్ను చూసి ఏడవడానికి వీలు లేదు. ఇందాక చెప్పా కదా, నీ పిల్లలు నిన్ను చూసి సంతోషించాలి, గర్వించాలి. ఎవరు పిల్లలయ్యా మీరంటే గర్వంగా చెప్పాలి. ఏమని? ఫలానా ఆయన అబ్బాయిలండి మేము, ఫలానా ఆయన కొడుకునండి నేను, కూతురునండి నేను, ధైర్యంగా చెప్పగలగాలి. ఎంతమంది పిల్లలండి వారి డాడీ పేరు చెప్తే ఎక్కడ వారిని చులకన చేస్తారేమోనని, వారి డాడీ ఎవరో చెప్తే వారిని తక్కువ చేసి మాట్లాడతారేమోనని, తండ్రి పేరు కూడా చెప్పుకోవడానికి కూడా నోచుకోలేని దిక్కుమాలిన స్థితిలో జీవించే పిల్లలు లేరా? అటువంటి తండ్రిగా నువ్వు ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ప్రభు పేట చెప్తున్నాను, ప్రియ సహోదరుడా, యు ఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. నువ్వు దీవెనకరంగా ఉండడానికి పిలువబడ్డా. నీ భార్యకు దీవెనకరంగా, నీ పిల్లలకు దీవెనకరంగా ఉండడానికే దేవుడు పిలిచాడు. ఆ సహోదరి అంటుంది, 20 yearsగా నా భర్త బహు త్రాగుబోతండి, కానీ కల్వరి టెంపుల్కి రాయ్యా బ్రతిమిలాడాను, ఏడ్చాను. ఏమనిపించిందో ఏమో. ఒకరోజు కల్వరేశ్వరం టీవీ కార్యక్రమం చూసినప్పుడు అన్నాడు, వచ్చేసాడు, నేను కూడా వస్తాను, నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడట. వచ్చాడట. ఆ సహోదరి మనకు సాక్ష్యం పంపిస్తుంది. ఏమని తెలుసా? అయ్యా 20 yearsగా మారని నా భర్త, 20 yearsగా విడిచిపెట్టని తన త్రాగుబోతనం కల్వరి టెంపుల్లో అడుగుపెట్టిన ఆ మొదటి రోజే ప్రభు దర్శించాడు, అతన్ని ముట్టాడు, అతన్ని బాగు చేశాడు. ఆ సహోదరి అంటుంది, మా జీవితంలో ఇంత సంతోషంగా మేము ఎప్పుడూ లేమయ్యా. నా భర్త కలిగి ఉన్న త్రాగుడు నుంచి నా దేవుడు విడిపించాడయ్యా. కల్వరి టెంపుల్లో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న శక్తి, కల్వరి టెంపుల్లో అందించబడుతున్న దేవుని వాక్యములో ఉన్న శక్తి నా భర్తలో ఉన్న భయంకరమైన అలవాటు నుంచి, బానిసత్వం నుంచి విడిపించింది. ఒక పాపిష్టి మనిషిని బాగు చేయగలిగింది. పాపిష్టి మనిషి కలిగిన పాప బంధకాల్లో నుంచి విడిపించగలిగింది కేవలము దేవుని వాక్యము మాత్రమే. అడుగుతున్నాను నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఆ వాక్యము నీలో మార్పును తీసుకొచ్చిందా? ఆ వాక్యము నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సరిచేయగలిగిందా? నీ మార్పు నీ గృహంలో ఉన్నవారు గమనించేంతగా, వారిని ప్రభావితము చేసే అంతగా, వారికి దీవెనకరముగా మారే అంతగా నీ ఆత్మీయ జీవితము దేవుని చేత స్పర్శించబడిందా, దర్శించబడిందా? ప్రియ భర్తలో, ఒకవేళ ఈరోజు వరకు మీరు దీవెనకరంగా ఉండకపోతే మీ భార్యలకు, ఒకవేళ నీ జీవితము నీ భార్యకు దీవెనకరంగా ఉండకపోతే, రోదనకరముగా, బాధకరముగా, వేదనకరముగా ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితం ఉన్నట్లయితే ప్రభు పేట బ్రతిమలాడుతున్నాను, దయచేసి నీ జీవిత విధానాన్ని మార్చుకో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దీవెనకరముగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు. కానీ నేటి వరకు భర్తగా ఉంటున్నప్పటికీ ఇంటిలో భార్యకు దీవెనకరముగా లేని భర్తలు,
భార్యగా ఉంటున్నప్పటికీ నీ భర్తకు దీవెనకరముగా కాని భార్యలు, తండ్రిగా తల్లిగా ఉంటున్నప్పటికీ నీ బిడ్డలకు దీవెనకరముగా ఉండని పేరెంట్స్ ఎంతోమంది ఈరోజు ఈ వాక్యం విన్నారయ్యా. ఆశీర్వాద కారకులుగా ఉంటామని మీరు మమ్మల్ని పిలిచారే, కానీ ఆ పిలుపును పక్కన పెట్టేశాం. నిర్లక్ష్యముతో కూడిన జీవితాన్ని జీవించాం. తత్ఫలితంగా మేము దీవించబడకుండా, మా జీవితాలు దీవెనకరముగా ఉండకుండా నాశనం చేసుకున్నాం. మా పాపిష్టి తత్వాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. భర్తగా భార్యకు దీవెనకరంగా, భార్యగా భర్తకు దీవెనకరంగా, తల్లిదండ్రులుగా బిడ్డలకు దీవెనకరముగా, బిడ్డలుగా తల్లిదండ్రులకు దీవెనకరముగా ఉండుటకు కావలసిన నీ కృపను, నీ శక్తిని, అట్టి ఆత్మీయ జీవితాన్ని ఈరోజు ఎందరైతే ప్రభువు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.